అబ్బా అదేంటి అయినా సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా మా బాబు సేవ చేయమంటాడేంట్రా ఇచ్చో బాబోయ్. అవేవి ఉండవనే కదా అల్లుడు మన హైదరాబాద్ చెక్కేస్తున్నాం గుర్తుందా 30,000 జీతం. రోజు మందులో ఈత కొట్టొచ్చురా. అవును ఎంతకి మా నీకు ఈతొచ్చా? మందు అయితే ఈత రాపిన పర్లేదు దూకేస్తా. వేరే బస్ చూడరా. అదేంటి అల్లుడు బస్సు బానే ఉంది కదా. నీలాంటి యాదవ్తో ఉన్న ప్రయాణం చేస్తాను, కుక్కతో మాత్రం నెవర్. వేరే బస్ చూడు. అయినా కుక్కలంటే నీకు ఎందుకంత అసహ్యం? అదొక విషాద గాథ. జర్నీ చేస్తూ కథలు గాథలు వెంట నా పనే సరదా. ఆ కథ అంటే చెప్పవాలుడు ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, అందరి జీవితాల్ని గాడ్ మారిస్తే నా జీవితాన్ని డాగ్ మార్చింది. అంగెప్పారు. అవి నేను 5th క్లాస్ చదువుతున్న రోజులురా. నాలో అల్లరి అనే క్యారెక్టర్ చీరుస్తున్న రోజులు కూడా అవి. ఎన్ని అదో పనులు చేసిన ఇంట్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇచ్చాడు. అందరూ నమ్మేసేవారు. బజార్కి వెళ్తే ఏదో తీసుకొచ్చే మా నాన్న ఒకరోజు యాక్సిడెంట్ లో గాయపడిన కుక్కను తీసుకొచ్చాడు. దానికి విశ్వాస్ అనే పేరు పెట్టి సట్టలో ముద్దన్నం పెట్టాడు. ఆ పేరు పెట్టి నెక్స్ట్ సెకండ్ నుంచి అది నన్ను పట్టించడం స్టార్ట్ చేసింది. దొంగతనం చేస్తావురా? వెధవ అన్నారా? వెధవ. ఏమే ఇంట్లో గుడ్లున్నాయా? లేవండి. ఇదిగో నీ కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉన్నాయి, వాడుకో. అన్నిట్లో సున్నారు. దాని పని మొరగటం, నీ పని చదవటం. దాని పని అది కరెక్ట్ గానే చేస్తాంది. నువ్వు ఇదిగో దీన్ని చూసైనా నేర్చుకోరా. తీసుకో. ఇది నా పెద్ద కొడుకు. అవునా? మరి ఈడు జులై నా కొడుకు. ఇంట్లో నేనేనా ఉండాలి లేదా కుక్కేనా ఉండాలి? వెళ్ళి నాన్నతో చెప్పు. అమ్మా ప్లీజ్ నాన్న జోడ్తి. ఇంకా రోజు తట్టుకోలేకపోయాను రా. నెక్స్ట్ డే వాకింగ్ అని చెప్పి ఆ కుక్కను ఊర్చే రోజులేసి వచ్చాను. అది తెలిసింది మా నాన్న ఆ కుక్క కోసం ఎన్ని ఏరియాలు ఎత్తికిచ్చాడు తెలుసా? బీచ్ రోడ్డు, జగదాంబ జంక్షన్, మార్కెట్, గాజువాక, మద్దెలపాలెం, సీతమ్మధార, కైలాసగిరి, ఆర్కే బీచ్, మణిపాలెం, తొక్కలకొండ. అందుకేరా నా కుక్కలంటే అసహ్యం. జర్నీ ఎంజాయ్ చేయడం కథ చెప్పురా అంటే జ్వరం వచ్చేటట్టు కథ చెప్తావా?